మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమంగా ఉన్నారని తలంచి ప్రభువుని స్తుతిస్తున్నాను. ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు సహాయము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని ఇలా మనం చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ఎవరైనా తనకు ఆశీర్వాదం కావాలి అని గనక కోరుకుంటే నమ్మదగినటువంటి దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలట. ఎవరు నమ్మదగిన దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో రాస్తుంది, మేము నమ్మదగిన వారం కాకపోయినా అయ్యా నీవు నమ్మదగిన దేవుడువు అని. అవును, దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, మంచి దేవుడు అండి. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన్ని మీరు కోరుకుంటే తప్పకుండా నమ్మకంగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాల్లో గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాలు నిండారులుగా ఉండునుగాక. నిన్నటి దినాన ఉదయకాల మన్నాలో కూడా మనం ధ్యానం చేశాం కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. ఈరోజు కూడా అదే చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అవును, మనం ఆరాధించే దేవుడు ఆశీర్వదించే దేవుడు. నిన్నటి కాలంలో, నిన్న ఉదయకాల మన్నాలో మనం ధ్యానం చేశాం. ఆశీర్వదించే దేవుడు ఉండి కూడా ఒక మనిషి, ఒక కుటుంబం ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు దీవెన లేకుండా పోతుంది, ఎందుకు ఆశీర్వాదాలన్నీ కనుమరుగవుతున్నాయి అన్నప్పుడు సామెతల గ్రంథం నుంచి ఒక వచనాన్ని మనం చూసాం. ఈ రోజున మరొక మాట, ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. దేశంలో తనకు ఆశీర్వాదం కలగాలని కోరేవాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవాలని కోరుకోవాలట, ఎందుకంటే ఆశీర్వదిస్తాడు. అలాంటి దేవుడు ఉండి కూడా మనిషి ఎందుకు దీవెన లేకుండా మిస్ అవుతున్నాడో మరొక మాట చెప్పనా. నిన్న ఉదయకాలం మనం ధ్యానించాం, గర్వము మనిషికి దీవెన రాకుండా ఒక అడ్డుబండగా ఉంది అని. ఈ రోజున మనం ధ్యానం చేయబోయే ఒక మాట ఏంటంటే, దీవించే దేవుడు ఉండి కూడా కుటుంబాలు నష్టపోవటానికి గల కారణం దేవుని మాట వినకపోవటం. ఆ వచనాన్ని నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచనాలు. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఫుడ్ నోట్లో ఉంది, విందురు లేక వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనిను. కొంచెం ఆ మాట మనం వినటానికి కష్టంగా ఉంది కదా. బైబిల్లో ఏ పదమైనా కూడా అండి దేవుడు రాయించాడు అంటే అది మన కష్టంగా ఉండకూడదు, ఇష్టంగా ఉండాలి. మన కష్టంగా ఉండేవి, అవసరం లేనివి, మనకేదో బాధ కలిగేవి దేవుడు ఎప్పుడు రాయించండి. అంగీకరించే మనసు మనకు లేకపోతే అది మన మిస్టేక్. అది ఇక్కడ ఏమంటున్నాడు, మోషే ఇలా అన్నాడు అని. మోషే జీవించిన కాలంలో ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాడే, ఆ సమయంలో మోషే అన్న మాట దైవజనుడు ఎత్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం ఏమంటున్నాడు అంటే, మోషే ఇట్లా అన్నాడు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి పుట్టిస్తాడు మీ కొరకు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైనా? యేసయ్య, యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. యేసయ్య మాట వినాలట. ఆ ప్రవక్త మాట విననివాడు అంటే యేసు ప్రభు వారి మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అన్నాడు. ప్రియులారా, నిజంగా మనుషులు ఎందుకు నాశనం అవుతున్నారు, కుటుంబాలు ఎందుకు దెబ్బతింటున్నాయో తెలుసా? దేవుని మాట వినక. బయట ఉన్నవారు
సృష్టికర్త అయినటువంటి యేసయ్య మాట వింటలేదు. మందిరంలోకి వచ్చిన వారు కూడా దేవుని మాటలు చాలామంది వింటలేదు. అందరూ వింటలేదని నేను చెప్పట్లేదండి. బోలెడు మంది దేవుని మాటలు పెడచోని పెట్టడం, వినకపోవటం, నిర్లక్ష్య వైఖరి. అసలు ఈ రోజున దేవుడు నాతో మాట్లాడతాడు అని బైబిల్ చదివేవారు ఎక్కడ కనపడుతున్నారు? సరిగా మందిరానికి వచ్చినా దేవుడి మాటలు వినకుండా అటు ఇటు దిక్కులు చూసి టయాన్ని పోగొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్లో చూడండి, వినమంటే అసలు ఎంత బాగా వింటారో కానీ దేవుని మాటలు వినమంటే వినరు. లోక వార్తలన్నీ వింటూ ఉంటారు. ఎంత విచారం, ఎంత విడ్డూరం. ఇక బైబిల్ చదివే మనిషే లేడు. బోలెడంత మంచి చదువు, గొప్ప గొప్ప చదువులు ఉన్నాయి, కానీ మనిషికి బ్రతుకు పుస్తకం అండి ఇది. భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళగలిగే ఒక అవకాశాన్ని తెలియజేసే బుక్ ఇది. దేవుడి ప్రేమలేక బోలెడు మంది సచ్చేపోయారు, ప్రాణాలే పెట్టారు బైబిల్ మన చేతిలోని రావటానికి. కానీ అసలు ఆ మాటలు చదివి దేవుడు ఇలా అనుకుంటున్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని తెలుసుకొని వినే నాదుడేడి. అందుకే 81వ కీర్తన 13వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. బా, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. వింటే ఎన్ని దీవెనలు వచ్చాయి, ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. ఎలా ఎందుకుండే వాళ్ళం? ఎన్ని ఆశీర్వాదాలండి. ఈరోజు కరువు, దరిద్రం, శాపాలు ఎందుకండి కుటుంబాల్లో? దేవుని మాట వినక, దేవుని మాట వినక. ప్రియబిడ్డ, నువ్వు దేవుని మాట వింటున్నావా? గడగడ వణుకుతూ దేవుని మాట వినాలి. దేవుని మాటకు అంత భయపడాలి. ఎవరైనా ఒక అధికారి ఏదైనా ఒక మాట చెబితే ఎంత శ్రద్ధగా తీసుకుంటావు దాన్ని? లేదు, నీ ఆరోగ్యం బాగాలేదని ఒక డాక్టర్ గారు ఒక మాట చెబితే ఎంత శ్రద్ధగా టానిక్ తాగి టాబ్లెట్లు వేసుకుంటూ టయానికి ఎంత గుర్తుపెట్టుకుంటావు? డాక్టర్ గారు చెప్పారని ఎంత శ్రద్ధగా తీసుకుంటావు. కానీ సృష్టికర్త అయిన దేవుడు చెబుతుంటే మాత్రం నీకు నిర్లక్ష్యంగా ఉంది. అందుకే కుటుంబాల్లో దీవెన లేదండి. దేవుని మాట వింటే బోలెడు ఆశీర్వాదాలు వస్తాయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాస్తుంది. ఒకసారి చదివి ప్రార్థన చేస్తాను చూడండి. 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఆయన మాట సమ్మతించి వినాలి. సమ్మతి అంటే ఏంటి? ఇష్టపడాలి, అంగీకరించాలి. ఈనాడు చాలామంది అండి దేవుని మాటలు అంగీకరించట్లా. వాళ్ళకు నచ్చే ఉన్నాయనుకోండి అంగీకరిస్తున్నారు, వాళ్ళకు నచ్చనట్టు ఉందనుకోండి అంగీకరించట్లా. అంటే బైబిల్లో ఉన్న వర్తమానాలు కూడా కొన్నే వారికి కావాలి, కొన్నే ఇష్టపడతారు. అన్నీ కూడా బోధించడానికి దేవుడిచ్చాడు అన్న జ్ఞానం వాళ్ళకు లేదు. అవసరమైతే దైవజనుడి మీద తిరగబడతారు, ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి. ఎంత మెగా మిస్టేక్ అండి. అందుకే చాలామంది సేవకులు తెలివిగా ఏం చేస్తున్నారంటే ప్రజలకు ఏది వినసొంపుగా ఉంటుందో, ఏది వినబుద్ధి అయిద్దో అదే బోధిస్తే హాయిగా అక్కడ గుట్టలు గుట్టలు ప్రజలు. ఉన్నది ఉన్నట్టు చెబితే ప్రజలకు నచ్చట్లా. అందుకే అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. హల్లెలూయా. సమ్మతించకపోతే ఖడ్గం పాలవుతారు. అక్కడే ఉంది ఆ వచనంలోనే. సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ప్రియబిడ్డ, దేవుని మాట వినండి. ఆశీర్వదించే దేవుణ్ణి పెట్టుకొని కూడా ఎందుకు నష్టపోవాలి? సర్వనాశనం అవుతారు అన్న పదం ఎంత బాధని, భయాన్ని కలిగిస్తుంది కదా. మనం చదివే అపోస్తల కార్యగ్రంథం 3:23లో ఇప్పుడైనా దేవుని మాట వినటానికి ఇష్టపడండి. మీరు బాగుంటారు, మీరు దీవించబడతారు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుతారు. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేశంలో తనకు ఆశీర్వాదం కావాలని కోరేవాడు, నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించాలని కోరాలి. కోరికతో పాటు దేవుని మాట వినే లక్షణం ఉండాలి. దైవకృప అందరికీ తోడై ఉంటుంది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలనైనా. విత్తబడిన ఈ సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి, తోడుగా ఉండండి. ఎంతైనా ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడు. దేశంలో ఎవరైనా ఆశీర్వాదం కోరితే నమ్మదగిన దేవుడు దీవించాలని కోరాలి. మీరే దీవిస్తారు. దీవించే మిమ్మల్ని కలిగుండి కూడా మనిషి ఎందుకు నష్టపోతున్నాడు అన్నప్పుడు మీ మాట వినక పాడవుతున్నాడని, నాశనం అవుతున్నాడనే పదాలు విని నాయన మాకెంతో బాధ కలుగుతుంది. మీ మాట వినే ప్రజలుగా చేయయ్యా. మీ మాటలు చదివి ధ్యానించి మీ స్వరం విని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. గాయపడ్డ మీ చేతుల్లో పిల్లలను పెట్టుకుంటూ
ఈ ఉదయకాల ఆశీర్వాదాలు దీవెనలు సమృద్ధిగా ఇవ్వండి. రోజంతా మీ సన్నిధి తోడుగుంచమని, మీ మాట విని వర్ధిల్లే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం రేపు ఉదయకాలం మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.